మార్నింగ్. నేనైతే రెడీ అయిపోయాను. ఇప్పుడు వెళ్ళాలి గెంటింగ్ హైలాండ్స్. మార్నింగ్ ఇక్కడ 7:30 అయింది. ఇప్పుడైతే కేఎల్ సెంట్రల్కి క్యాబ్ బుక్ చేసుకున్నాను. సో ఐమ్ గోయింగ్ టు కేఎల్ సెంట్రల్. అక్కడి నుంచి బస్ తీసుకొని సో అది అనమాట ప్లాన్. లెట్స్ గో. ఇక్కడ వర్షం అండ్ ఇందాక వరకు అయితే పిచ్చుకుపడింది. ఇక్కడ సంభావ్ అంత వర్షం లేదు ఈ కేఎల్ సెంట్రల్ దగ్గర. హోప్ఫుల్లీ ప్లీజ్ తగ్గిపోవాలి. ఎంత పెద్దగా ఉన్నాయంటే ఎటెల్ అనేది కూడా అర్థం కావట్లేదు. బోర్డ్స్ కూడా సరిగ్గా మెన్షన్ చేయలేదు. అసలు బస్ స్టేషన్కి ఎక్కడ వెళ్ళాలో, నేను ఎవరిని అడగాలో సక్సెస్ఫుల్లీ కనుక్కున్నాను సెక్యూరిటీ గార్డ్స్ని అలా అడిగి. సో ఇప్పుడు అవానా బస్ స్టేషన్కి వెళ్ళాలి అన్నమాట. మనం టికెట్ తీసుకొని టికెట్ 10 o'clock అవైలబుల్ అంట. కాకపోతే ఇప్పుడు ఇంటూ అయింది. నేను ఏం చేయాలి, 10 వరకు టైం వేస్ట్. సో ఆప్షన్ వెతుకుతున్నా ఏం చేయాలా. యూజువల్లీ షేరింగ్లో తీసుకెళ్ళడానికి ఇక్కడ క్యాబ్స్ ఉంటాయి. సో అలా ఇంకా క్యాబ్లో స్టార్ట్ అయ్యాం. కాస్ట్ అయితే ఆల్మోస్ట్ 600 అలా ఛార్జ్ చేశారు. ఇక్కడ అసలు పిచ్చిగా చల్లేస్తుంది. ఇది ఆల్మోస్ట్ హిల్ పైన అనమాట. ఎంత చల్లగా ఉందంటే వనకొచ్చేస్తుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తినలేదు, సో ఇదే నా బ్రేక్ఫాస్ట్. ఇట్స్ గుడ్. ఇది కొరియన్ అండ్ జపనీస్ వాటిలో ఎక్కువ చూసాను. సో ఐ హ్యావ్ టు ట్రై. మనం స్కైవేకి ఎలివేటర్స్ తీసుకొని ఇంకో 2 levels వెళ్ళాలి. యాక్చువల్లీ వర్షం పడుతుంది కదా, సో తెలియట్లేదు అనమాట. వ్యూ అంతా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. మొత్తం క్లౌడ్స్లో ఉన్నాం అనమాట. వర్షం పడకపోతే బాగుండేది. ఇప్పుడు ఈ టెంపుల్కి వెళ్తున్నాను. ఈ కేబుల్ కార్ నుంచి మిడ్వే ఆగాలన్నమాట. ఈ టెంపుల్ విజిట్ చేయాలంటే టెంపుల్ విజిట్ చేసి దాన్ని మళ్ళీ కేబుల్ కార్ బోర్డ్ చేసేసి మెయిన్ పాయింట్కి వెళ్ళిపోవచ్చు. మొత్తం ఫాగ్. ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది. మనం టాప్కి కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఇక్కడికి వస్తే మాత్రం కంపల్సరీ జాకెట్స్ తెచ్చుకోండి. చాలా చల్లగా ఉంది. జాకెట్స్ లేకపోతే బాగానే కష్టం అవుతుంది. ఆల్మోస్ట్ 10 escalators దిగితే అప్పుడు ఈ టెంపుల్ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ 10 escalators ఎక్కి కేబుల్ కార్ మళ్ళీ ఎక్కాలి టు ద మెయిన్ పాయింట్ అనమాట. ఈ కేబుల్ కార్ రైడ్ అయితే చాలా పెద్దది. మేము కొంచెం మిడ్ పాయింట్ లాగా ఇప్పుడు ఇంకా పైకి వెళ్తున్నాం. మీరు వెనకాల చూస్తే అఫ్ కోర్స్ ఏం పడుతుంది కానీ బట్ కంప్లీట్లీ ఫాగ్, అందుకే కనిపించలేదు అనమాట. ఇప్పుడు మీరు ఇదిగో ఇదంతా ఫీల్డ్ విత్ ఫాగ్ చుట్టూ. ఇది స్కై క్యాసినో. ఇక్కడ మనం క్యాసినోకి వెళ్ళొచ్చు అనమాట. ఇదిగోండి ఇలాంటి ఒక కార్డు ఉంటుంది. దీనిలో మనం మనీ లోడ్ చేసుకొని ఈ గేమ్స్ ఆడుకోవచ్చు అనమాట. యాక్చువల్లీ కెసినోలో రష్యన్ రూలెట్ ఒకటే తెలుసు, బికాజ్ నేను అది గోవాలో కూడా ఆడా కాబట్టి. అది కాకుండా మెషిన్ గేమ్స్ ఎన్ని ఉన్నాయో అవి ఆల్మోస్ట్ లక్ బేస్డ్ గేమ్స్ లా అనిపించాయి. ఏదో తెలియకుండానే ఆడడం అయితే, బట్ లక్కీలీ డబ్బులు అయితే వచ్చాయి కాబట్టి సో ఓకే. మనం ఫస్ట్ క్లూట్ లో కొన్ని టికెట్స్ ఇక్కడ రిడీమ్ చేసుకోవాలన్నమాట. దెన్ మనకు నచ్చిన రైడ్స్ మనం ఎక్కొచ్చు. ఎటు వెళ్ళినా ఏదో ఒక గేమ్స్ యాక్టివిటీస్ అవే ఉన్నాయి.
దీనికి మళ్ళీ సెపరేట్ టికెట్ తీసుకోవాలి. నేనైతే వెళ్ళట్లేదు బికాస్ ఆల్రెడీ చలికి ఇవ్వనుకుంటున్నాను. ఎంత ఎక్స్పెన్సివ్ అంటే అవకాడో 22 రింగిట్స్ అంటే ఆల్మోస్ట్ 450 రూపాయలు. లెమన్ సోడా 14 రింగిట్స్ అంట, అది ఆల్మోస్ట్ 300 రూపాయలు. ఫుడ్కి ఇంత అయిపోతుంది నాకు. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసా. ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్ కూడా ఉంది. ఇన్ కేస్ మీకు కనుక ఇండియన్ ట్రై చేయాలి అంటే అవుట్డోర్ థీమ్ పార్క్కి వెళ్తున్నాను అనమాట. ఇండోర్ థీమ్ పార్క్లో కూడా చాలా రైడ్స్ ఉన్నాయి, చేయాలనిపిస్తున్నది. బట్ అవుట్డోర్ థీమ్ పార్క్లో ఇంకా పెద్దగా ఉంటాయి కదా, అది ఎందుకు మిస్ చేయడం అని చెప్పేసి దాన్నే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నాను. ఇక్కడ స్టేస్ కూడా ఉన్నాయి అన్నమాట. సో దిస్ ఇస్ ద లాబీ. ఆ స్టేస్ కి కోసం బుకింగ్ అదంతా. ది మెయిన్ అవుట్డోర్ థీమ్ పార్క్. లోపల ఉన్నంత వరకు ఓకే, కానీ ఇప్పుడు మళ్ళీ చలి. ఈ మంచు వల్ల రైడ్స్ అసలు ఎంత టఫ్ కూడా అర్థం కావట్లేదు, ఏది ఎక్కుదామన్నా. ఇదే నా ఫస్ట్ రైడ్. ఇది వచ్చేసి ప్లానెట్ ఆఫ్ ఏప్స్ రైడ్ అనమాట. అండ్ ఇది సమ్ స్పేస్ మెషిన్ అలాగా. ఇది 6కి క్లోజ్ కదా, ఆల్మోస్ట్ 5:15 అయిపోయింది. ఇంకో 45 మినిట్స్ ఉందండి. చలి. ఇది వచ్చేసి రోలర్ కోస్టర్. ఇప్పుడు ఈ రైడ్కి వెళ్తున్నా. మన నెక్స్ట్ రైడ్. ఇప్పుడు ఆ కేబుల్ కార్ బ్రిడ్జ్లో వెళ్తే బాగుంటుందేమో, వ్యూ బాగా కనిపిస్తుందేమో. బట్ ఇంకా చాలా టైం ఉంది వెళ్ళడానికి అండ్ వేరే చేయడానికి కూడా. మన నెక్స్ట్ రైడ్. టైం అయిపోతుంది అందుకే. సో బ్యాక్ టు ద కేబుల్ కార్ స్టేషన్. ఇప్పుడు గెంటింగ్ ప్రీమియం అవుట్లెట్స్ దగ్గర చూస్తా ఏదైనా షాపింగ్ అవుతుందేమో. ఇవన్నీ చాక్లెట్స్, నట్స్, బోల్డ్ వెరైటీస్. బట్ చూసే టైం కూడా నాకు లేదు బికాజ్ 8 o'clockకి బస్ బుక్ చేసుకున్నాను అండ్ బస్ టర్మినల్ దగ్గరికి వెళ్ళాలి. 7:35 అయింది. బేసిక్గా ఇక్కడ కంప్లీట్గా బ్రాండెడ్ ఐటమ్స్ ఉంటాయి, ఇంకా కాస్ట్లీ టాప్ బ్రాండ్స్. ఇవన్నీ ఇక్కడ ఉన్న బ్రాండ్స్. ఆల్మోస్ట్ 30-40% ఆఫ్లో ఉంటాయని చెప్పేసి. బట్ కనీసం చూసే స్కోప్ కూడా లేదు నాకు. ఇంకో 10 minutes ఉంది కాబట్టి ట్రై చేస్తాను ఎక్కడైనా జస్ట్ అట్లా వెళ్ళి ఇలా చూసి రావడానికైనా. బేసిక్గా ఫాసిల్కి వెళ్తున్నా, ఏమైనా వాచెస్ బాగున్నాయేమో చూడడానికి. కేట్ స్పేడ్ బా, కేట్ స్పేడ్ అయితే ఆఫర్లో నేను ఎఫోర్డ్ చేయలేను అనుకుంటాను.
స్వరోస్కి వెళ్దాం అనుకున్నా, ఏదైనా నచ్చితే కొందామని. ఇంకో 5 minutes. అనవసరంగా 9 or 10 బస్సు తీసుకుంటే హాయిగా ఇది కూడా చేసేదాన్ని. ఇది బస్ టెర్మినల్, బట్ ఆల్మోస్ట్ 20-30 ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. ఈవెన్ బస్సెస్ కూడా బేసిక్గా ఇక్కడ పెడుతున్నారనమాట, ఏ టైంకి ఎక్కడ ఏ ప్లాట్ఫామ్ అని. ఇదే నా బస్. మళ్ళీ జలనెల్లూరు స్ట్రీట్కే వచ్చాను డిన్నర్ చేయడానికి. అక్కడ ఫుడ్ తినే ఆప్షన్ లేదు బేసిక్గా, కొన్ని స్టాల్స్కే ఉన్నాయన్నమాట కూర్చొని తినేలాగా. సో అందుకని తెచ్చేసుకున్నా. ఇది చికెన్ బ్రెస్ట్ అండ్ అలానే ఇంకొకటి మ్యాంగో స్టిక్కీ రైస్. సో ఇవి టేస్ట్ చేయాలి. మ్యాంగో స్టిక్కీ రైస్ యాక్చువల్లీ నేను ముందు కూడా తిన్నాను అనమాట థాయిలాండ్లో. నాకు అది ఇష్టం మ్యాంగో స్టిక్కీ రైస్. సో ఇక్కడ ఎలా ఉంటుందా అని చెప్పేసి తీసుకున్నాను. మోస్ట్లీ బాగుంటుందని అనుకుంటున్నా. అండ్ ఇప్పుడు చికెన్ బ్రెస్ట్ తిందాం. బాగుంది, ఆబ్వియస్లీ క్రిస్పీ చికెన్. సో గెంటింగ్ హైలాండ్స్ ఈ ప్లేస్ చూడాలంటే మినిమం 2 days ఉంటే గుడ్ అనమాట. బట్ మనకు టైం ఉండదు, 1 dayలోనే చెయ్యాలి అనేలా అయితే మాత్రం బెటర్ ప్లాన్ మార్నింగ్ 8 or 9కే అక్కడికి వెళ్ళిపోయేలాగా. అండ్ అలానే నైట్ రిటర్న్ నైట్ 9, 10, 11 ఆ టైంకి కూడా బస్సెస్ ఉంటాయి. ఆ టైంలో రిటర్న్ బస్సెస్ తీసుకోవడానికి ట్రై చేయండి. సో దాట్ మీకు మెజారిటీ ఆఫ్ ద రైడ్స్ చేయడానికి అవుతుంది. అండ్ అలానే ప్రాపర్గా ఎక్స్ప్లోర్ చేయడానికి కూడా అవుతుంది. నేను బేసిక్గా 8 o'clock తీసుకోవడం వల్ల హడావిడి అయిపోయింది. ఇఫ్ అదే ఒక 9కి తీసుకొని ఉండుంటే మేబీ రిలాక్స్డ్ గా ప్రీమియం అవుట్లెట్స్ ఇవి కూడా చూడడానికి అయ్యి ఉండేది. ఇండోర్ థీమ్ పార్క్ వచ్చేసి నైట్ 9 or 10 వరకు ఉంటుంది. బట్ అవుట్డోర్ థీమ్ పార్క్ అయితే 6 వరకే ఉంటుంది. సో మీరు ఫస్ట్ అవుట్డోర్ థీమ్ పార్క్ వెళ్ళి అవుట్డోర్ యాక్టివిటీస్ ఫినిష్ చేసేసుకొని దెన్ ఇండోర్ థీమ్ పార్క్ రండి, బికాస్ మీకు ఎలానో టైం ఉంటుంది కాబట్టి. అండ్ కెసినో కూడా అక్కడే ఉంటుంది. కెసినో దగ్గరే సింఫనీ ఆఫ్ లైట్స్ అనే ఒక షో నడుస్తుంది అనమాట. అది ఏం చెప్పారు అంటే యూజువలీ ఎవ్రీ 1 hourకి నడుస్తుంది అని చెప్పేసి. బట్ నేను ఆల్మోస్ట్ అక్కడే మోర్ దాన్ 1 hour ఉన్నాను ఇన్ ద ఆఫ్టర్నూన్. అండ్ అలానే ఈవినింగ్ కూడా ఉన్నాను. బట్ షో అయితే రన్ అవ్వలేదు. మేబీ నేను వెళ్ళిన రోజు అది రన్ అవ్వలేదో లేకపోతే ఏంటో తెలియదు. బట్ ఆ షో అయితే బాగుంటుంది అంటారు. సో అది ట్రై చేయండి. అక్కడే హోటల్స్ లాంటివి ఉంటాయి. సో ఇఫ్ 1 night 2 days లా ప్లాన్ చేసుకునేలా అయితే మీరు అక్కడే స్టే తీసుకొని అలా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషల్లీ ట్రాన్స్పోర్ట్ ముందే డెఫినెట్లీ బస్ బుక్ చేసుకోండి. బికాస్ బస్సు అప్పటికప్పుడు మనం వెళ్ళి తీసుకోవాలి అంటే స్లాట్స్ అయిపోతాయి అనమాట. 7:30కి వెళ్ళాను అనుకుంటా బస్ స్టేషన్కి. అండ్ 10 o'clock స్లాట్ తప్ప లేదు అని అన్నారు ఆ ముందువి. అండ్ తర్వాత ఒక 1/2 hourకి అవన్నీ కూడా అయిపోయి 12:30కి స్లాట్ ఉంది అని అన్నారు. షేర్డ్ క్యాబ్స్ కూడా ఉంటాయి. షేర్డ్ క్యాబ్స్లో వాళ్ళు ఏంటి అంటే 30 ringgits తీసుకుంటారనమాట. బట్ అదే బస్ అయితే 11 ringgitsలో అయిపోతుంది. సో ఒక రోజు ముందే మీరు బుకింగ్స్ అవి చేసేసుకుంటే మీకు ఆల్మోస్ట్ అప్ అండ్ డౌన్ కలిపి 40 ringgits సేవ్ అవుతుంది. అంటే విచ్ ఇస్ ఈక్వలెంట్ టు ఆల్మోస్ట్ 800 rupees ప్లస్ బెటర్ ప్లాన్ అకార్డింగ్లీ ఆ ట్రావెల్ అనేది. అండ్ కెసినోకి వెళ్ళేలా అయితే అక్కడ కార్డ్స్ ఉంటాయి, గెస్ట్ కార్డ్స్. ఆ కార్డ్స్ తీసుకొని మనం అక్కడ మనీ లోడ్ చేసుకోవాలి గేమింగ్ మెషిన్స్ దగ్గరే. అండ్ అక్కడ హెల్ప్ చేసే వాళ్ళు ఉంటారు. మనం కాల్ అటెండెంట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది ఆ గేమ్ బోర్డ్లోనే. సో వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారనమాట ఇఫ్ అడిగితే. అండ్ అలానే లోడ్ చేసి గేమ్స్ ఆడేసాక ఇంకా చాలు తీసేసుకోవాలి అని అంటే అక్కడ ఒక కౌంటర్ ఉంటుంది అనమాట మనీ కలెక్ట్ చేసుకోవడానికి. సో ఆ కౌంటర్ దగ్గరికి వెళ్ళి మీరు మీ కార్డ్ ఇచ్చేస్తే వాళ్ళు ఎన్ని పాయింట్స్ ఉంటే అన్ని రింగెట్స్ మీకు ఇచ్చేస్తారనమాట. అండ్ చాలా చల్లగా ఉంటుంది గెంటింగ్ హైలాండ్స్. సో కంపల్సరీ జాకెట్ తీసుకెళ్ళండి. కావాలనుకుంటే ఫొటోస్ కోసం ఆ జాకెట్ రిమూవ్ చేసి ఫొటోస్ దిగచ్చు. బట్ జాకెట్ ఈజ్ ఏ మస్ట్. చాలా చాలా చలేస్తుంది. అండ్ ఎస్పెషల్లీ బై మిస్టేక్ కానీ రెయిన్ పడినా కొంచెం వెదర్ అటు ఇటు అయినా ఇంకా చలేస్తుంది. పర్సనల్ ఎక్స్పీరియన్స్ త్రూ చెప్తున్నాను. సో don't forget to carry your jackets and also prefer to go on weekdays rather than weekends. అండ్ నేను వెళ్ళిన రోజు లక్కీగా మరీ అంత క్రౌడెడ్ అయితే లేదు. బికాజ్ నేను ఆల్మోస్ట్ అవుట్డోర్ థీమ్ పార్క్లో 7 to 8 రైడ్స్ అయితే చేసి ఉంటాను. అండ్ ఇండోర్
థీమ్ పార్క్లో అయితే 3 చేశానులే, బికాస్ ఎందుకు అంటే టైం కూడా లేకుండే నాకు. అండ్ మినిమం వెయిట్ టైం వచ్చేసి కొన్ని రైడ్స్కి అయితే ఆల్మోస్ట్ 40 minutes వెయిట్ చేశాను, మేబీ 1 or 2 రైడ్స్కి అనుకుంటా. బట్ మిగిలిన అన్ని హార్డ్లీ 10 minutes వెయిట్ టైం ఉండే, మరీ అంత ఎక్కువసేపు వెయిట్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. దిస్ ఈజ్ ఇట్ రిగార్డింగ్ ద గెంటింగ్ హైలాండ్స్. అండ్ రేపు వచ్చేసి నేను పెట్రోనా టవర్స్ వెళ్తున్నాను, బాటు కేవ్స్ వెళ్తున్నాను, అండ్ అలానే షాపింగ్ చేయాలనుకుంటున్నాను. అండ్ ఆల్సో ఇన్ కేస్ మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కామెంట్స్లో మెన్షన్ చేయండి. అండ్ అలానే నా ట్రావెల్ అప్డేట్స్ కోసం డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సీ యూ అగైన్ నెక్స్ట్ టైం. టాటా, బాయ్ బాయ్.